నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. షర్మిల గారికి భద్రత తగ్గించారు. ముందు చూసుకున్నట్టయితే 4+4 ఉండేది, ఆ తర్వాత 2+2 అయింది, ఇప్పుడు 1+1 అయింది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? దీని వెనుక ఏమైనా స్కెచ్ ఉందా? సో ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత చాలా అంశాలు వైసీపీ గురించే కావచ్చు, ఇంకా ఏదైనా కూడా తను మాట్లాడే విధానమే కానీ ఏదైనా కూడా చాలా స్పష్టంగా ఉంది. తను సంధించే ప్రశ్నలు కూడా చాలా ఏదైతే ఉందో అది కరెక్ట్గా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే తనకి రోజు రోజుకి తన సెక్యూరిటీని చాలా తక్కువ చేస్తున్నారు. ఇంతకుముందు చూస్తున్నట్టయితే 4+4 ఉండేది, ఇప్పుడు 2+2 అయిపోయింది, ఇప్పుడు చూస్తున్నట్టయితే 1+1 అయింది. సో ఎందుకు సార్ ఒక పీసీసీ అధ్యక్షురాలకి ఇంత తక్కువ సెక్యూరిటీ అనేది ఏంటి? అసలు ఎలా చూడాలి మనం? జనరల్గా ఎలా అయిపోయిందంటే దీని మీద కూడా విమర్శలు ఉన్నాయి. యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో తగ్గించడం మంచిదే, కొన్ని సందర్భాల్లో ఇటువంటి సందర్భాల్లో తగ్గించడం మంచిది కాదు. ఎందుకు కాదు అంటే కొన్ని సందర్భాల్లో ఎందుకు మంచిది అంటే చెప్తాను, అది వేరే సబ్జెక్ట్. అంటే ప్రతి 1000 మందికి కూడా ఒక కానిస్టేబులే ఉన్నారంట భారతదేశంలో మన లెక్కల ప్రకారం. సో ఇక్కడ మీరు అన్నట్టు 4+1 ఇచ్చేసేనట్టయితే ఆల్రెడీ కొన్ని భద్రతా కారణాలు ఏమైనా ప్రాబ్లం రావచ్చు, అది తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఈవిడ పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఈవిడ కొంత ప్రత్యేక ప్రొటెక్షన్ అయితే అవసరం. ఫస్ట్ థింగ్, ఆవిడ పీసీసీ ఒక నేషనల్ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన అధ్యక్షురాలు. రెండోది ఒక మహిళ, దట్టు ఆమె కూడా సాధారణ మహిళ కూడా కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక ముఖ్యమంత్రికి చెల్లెలు కదా. సో ఇటువంటి నేపథ్యం ఉన్న వ్యక్తి. మూడవది, ఆమెకంటూ ఒక స్పెషల్ స్ట్రాటజీ ఉంది. ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి అధ్యక్షులుగా చేసి తర్వాత విలీనం చేశారు. ఇప్పుడు ఈ మూడవది ఏంటంటే, ఇప్పుడు ఆవిడ ఆంధ్రాలో పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాని వైఫల్యాల మీద, దాని వ్యతిరేకత మీద మాట్లాడాలి. ఎందుకు ఈవిడే కాదు, ఎవరు మాట్లాడినా. మీకు ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. తెలంగాణలో బర్రెలెక్క అనే ఒక సామాన్యురాలు మాట్లాడిందంటే ప్రభుత్వ వ్యతిరేకం ఎందుకు మాట్లాడింది? ఆ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో వారు ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ఆవిడ సఫర్ అయింది కాబట్టి. సో ఖచ్చితంగా అక్కడ ఎవరి ప్రభుత్వం ఉంటే వాళ్ళదే. కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ది, బీజేపీ ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్తో మాట్లాడాలి, అంతే కదా. సో ఇక్కడ కూడా షర్మిల గారి పాత్ర, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వ్యతిరేకంగానే మాట్లాడాలి. ఆవిడకి ఇచ్చిన టాస్క్ అదే, ఆవిడ డ్యూటీ అది కదా. అక్కడ అన్నయ్య ప్రభుత్వమా, లేదంటే తమ్ముడు ప్రభుత్వమా, తండ్రి ప్రభుత్వమా కాదు. ఈవిడ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత అక్కడ ఎవరు ప్రభుత్వం, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నా ఆవిడ అలాగే మాట్లాడేదేమో, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఉన్నా అలాగే మాట్లాడేదేమో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి అలాగే మాట్లాడుతుంది. దాన్ని వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎట్లా వక్రీకరిస్తున్నారంటే, ఇన్ని రోజులు నిన్ను ఒక కూతురుగా కాదు, చెల్లిగా కాదు, పెద్ద కూతురుగా చూసుకున్నాడు అన్నయ్య, అటువంటి అన్నయ్యగా నువ్వు చేసేది. రాజశేఖర రెడ్డి గారి పరువు తీస్తున్నావు, రాజశేఖర రెడ్డి బిడ్డగా ఉండి అన్నయ్య గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. రకరకాలుగా నిన్న మొన్న కూడా చూశాను, కొంతమంది వ్యక్తులు చాలా భయంకరంగా కూడా మాట్లాడుతున్నారు. ఆవిడ వ్యక్తిగత విషయాలకు వెళ్ళిపోయి, ఆవిడ ప్రణబ్ ముఖర్జీ గారికి వెళ్ళి, వాళ్ళ హస్బెండ్ వెళ్ళి అనిల్ గారు వెళ్ళి సీఎం చేయండి అని అడిగారని రకరకాలుగా. ఏముంది నరం లేని నాలుక. సో ఎప్పుడైతే ఇలాగ ఉన్నారో ఆవిడ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకం మీదే మాట్లాడుతుంది కాబట్టి, మాట్లాడాలి కాబట్టి ఏముంటుంది, మీరు 2014లో స్టేట్ డివైడ్ అయిన తర్వాత టీడీపీకి అవకాశం ఇచ్చారు, 2019లో వైసీపీకి ఇచ్చారు, ఇప్పుడు 24లో కాంగ్రెస్కి ఇవ్వండి, మా కాంగ్రెస్కి ఇవ్వండి అని అడుగుతుంది ఆవిడ. దాంట్లో తప్పేముంది? లేదు. నెక్స్ట్, ప్రభుత్వ వ్యతిరేకుడు, ఒకవేళ ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాట్లాడాలి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ప్రమోట్ చేసుకొని జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి ఈవిడ కాంగ్రెస్ గురించి హైప్ చేసే మాట్లాడాలి. గతంలో కాంగ్రెస్ చేసిన వైఫల్యాలు చాలా ఉన్నాయి. స్టేట్ డివైడ్ చేసినప్పుడు దిక్కు దివాళం లేకుండా వదిలేసింది ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ తప్పు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఒకసారి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే బీజేపీ ఐదేది ఉంది ఆంధ్రాలో, మరి బీజేపీ కూడా తెలంగాణ డివైడ్లో హెల్ప్ చేసినప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వగలేంది, మా కాంగ్రెస్కి ఇస్తే తప్పేంటి అనేది ఆమె అభిప్రాయం. అండ్ మోర్ ఓవర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లోనే 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, రెండోసారి దురదృష్టవశాత్తు చనిపోయారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక్కసారి ఇంత హైప్ వచ్చింది, అంత మంచి పరిపాలన ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు అంటే బికాజ్ ఆఫ్ కాంగ్రెసే కదా. మీరు అదెందుకు మర్చిపోతున్నారనే యాంగిల్లో, ఆ కోణంలో ఈవిడ ప్రమోట్ చేస్తున్నారు.
సీనియర్లందరినీ కలుస్తున్నారు, కలుపుకుపోతున్నారు. రేపు మాపు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి సీనియర్లు కూడా మళ్ళీ పార్టీలోకి వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే న్యూట్రల్గా ఉండే వ్యక్తులు కూడా మరలా కాంగ్రెస్ వైపు చేరి షర్మిలా వెనక ఉండి మాట్లాడేలాగా చూసుకుంటున్నారు. ఆవిడ అందరినీ అట్లా కలుపుకుపోయేలా చూస్తుంది. ఎందుకంటే ఆవిడ మనస్తత్వం కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి ధాటిగా మాట్లాడినా కూడా అందులో ఎక్కడా కూడా తప్పు తడకలేదు, పర్సనల్గా వెళ్ళట్లేదు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించేది ఇప్పుడు కేవలం ప్రభుత్వ వైపులా గురించి విమర్శిస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ ఇన్ని జప్తు చేసింది, సిబిఐ కోర్టులో ఎలా నడుస్తుంది, అవన్నీ ఎక్కడ మాట్లాడిందా? అంటే ఇప్పుడు తను కూడా ఏమంటుందంటే జగన్మోహన్ రెడ్డి నా అన్నే, కానీ తన రాష్ట్రానికి మాత్రం తను ఏం చేయలేదు అని చెప్పేసి ఏవేవి చేయలేదు అది చెప్తుంది. అదే అంటున్నాను నేను. అది తప్పు లేదు, ఆవిడ మాట్లాడినంత తప్పు లేదు. కానీ వైసీపీ వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కానీ అవి మాట్లాడచ్చు. కానీ ఆవిడ జగన్మోహన్ రెడ్డి A1 అక్యూజ్డ్గా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, 40 లక్షల కోట్లు తినేశాడు, 40,000 కోట్లు సంథింగ్, ఆ ఈడీ 38,000 కోట్లుగా జప్తు చేసింది, ఇవన్నీ ఆవిడ అక్కడ మాట్లాడలేదుగా. నేను గతంలో ఈ వైసీపీ ప్రభుత్వం వైపు కూడా చాలా లిఫ్ట్ ఇచ్చాను, నేను నా కోసం పని చేయలేదు, వాళ్ళ కోసం చేశాను, నిజంగా నా కోసం పని చేసుకున్నదానే కదా, నా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేను ఏదో పదవి కోరేదాన్ని, ఇవన్నీ మాట్లాడింది కదా, వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు కదా. వాళ్ళెందుకు వ్యక్తిగతంగా వెళ్తున్నారు? నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా అయ్యండి, నువ్వు శాస్త్రివి, షర్మిలా శాస్త్రివి, అది వ్యక్తిగతం. అది ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడ కూడా ప్రజలు రాజన్నను చూడలేదు, షర్మిలాలోనే రాజన్నను చూస్తున్నారని కూడా వినిపిస్తుంది సార్. అంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అది లేదు. షర్మిల దగ్గర మళ్ళీ చూస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సో తనకి ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా సార్? ప్లస్ అవుతుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఇదేనే కాదు, ఇప్పుడు ఆవిడ మొన్న వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఆవిడ ఏం చేశారు? చంద్రబాబు నాయుడిని పిలిచారు, జగన్మోహన్ రెడ్డిని పిలిచారు, పవన్ కళ్యాణ్ని పిలిచారు, బీజేపీ వాళ్ళని పిలిచారు. ఆవిడ అన్ని పార్టీలకు రాజకీయ నాయకుడు అంటే అదే. బయటికి లోపల ఎన్నున్నా బయటికి మాత్రం నవ్వుతూ పలకరించాలి, మాట్లాడాలి, అందరినీ కలుపుకుపోవాలి, అది కదా రాజకీయం. సో ఇది రాజన్న రాజకీయం మళ్ళీ ఇవిడికి వచ్చింది అని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ అనే పేరుతో చాలామంది కాంగ్రెస్లోకి ఆహ్వానించారు, చాలామంది కాంగ్రెస్లోకి వచ్చేసారని కూడా ఉన్నది అభిప్రాయం. ఆ టైంలో హరీష్ రావు కానీ విజయశాంతి గారు కానీ, అసలు విజయశాంతి గారు కేసీఆర్ పక్కనే ఉన్న విజయశాంతి గారు చెల్లమ్మ అనుకున్నవారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇటువైపు డైవర్ట్ అయ్యారని కూడా కొన్ని రకాల వార్తలు వచ్చాయి. హరీష్ రావు గారు కూడా లాస్ట్ మినిట్లో ఆయన చనిపోకపోతే హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్ వైపు వచ్చి ఉండేవారని కూడా వార్తలు మనం విన్నాం. దానికి మన జగ్గారెడ్డి గారు కూడా కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అంటే రాజశేఖర రెడ్డి గారు అలాగ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయేవారు. సో ఇప్పుడు ఈవిడ కూడా అందరినీ కలుపుకుపోతుంది. ఎవరెవరైతే రాజకీయాలకి సన్యాసంగా తీసుకున్నారో, ఎవరైతే రాజకీయాలకు దూరంగా ఉన్నారో, ఎవరైతే రాజకీయాల్లో న్యూట్రల్గా ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళని కలిసి చేస్తుంది. సో ఇంతమంది తిరిగి అందరినీ సమాయత్తం చేస్తూ తిరుగుతున్నప్పుడు ఆవిడకి పర్టికులర్గా ఒక ఫిమేల్గా PCC చీఫ్గా ఆవిడ కొంత సెక్యూరిటీ అవసరం. దాన్ని ఇప్పుడు తగ్గించే ప్రయత్నం చేయకూడదు. ఎలక్షన్స్ టైంలో నిజంగా పోలీసులు షార్టేజ్ ఉంటే ఉండొచ్చు కాక, బట్ ఈ టైంలో ఆవిడకి అలా చేయకూడదు. చేస్తే ఎవరు ఖచ్చితంగా ఒకవేళ పరిస్థితులు బట్టి చేసినా ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు రఘువీరారెడ్డి గారు అదే పాయింట్అవుట్ చేశారు. ఇప్పుడు ఈ టైంలో అలా చేయడం వల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీదే పడుతుంది. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఎక్కడో హైదరాబాద్లో ఒక ఆవిడ పేరేంటి క్యాంటీన్ కుమారి ఆంటీ విషయం, అక్కడ ట్రాఫిక్ వల్ల పోలీసులు ఏదో ఇబ్బంది పడింది, దాన్ని రేవంత్ రెడ్డి గారు చేశారని ఎలాగైతే ఇంపాక్ట్ వచ్చిందో, ఇక్కడ పోలీస్ అధికారులు ఒకవేళ ఆవిడ తీసేసినా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే తీయించారనే అపవాదం అయితే వస్తుంది కదా. సో ఇలాంటప్పుడు అలాంటివి చేయకుండా అధికారులు కూడా జాగ్రత్త పడాలి, అధికారులు కూడా రాజకీయ నాయకుల్ని సహకరించాలి. ఎందుకంటే మన ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి రేపొద్దున ఇదే నాయకులు రేపొద్దున మన పైన అధికారులుగా రావచ్చు, మన పైన నాయకులుగా నిలబడే పరిపాలన చేయొచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఏ లాఠీతో పక్కకెళ్ళనే లాఠీ అదే లాఠీతో మనం సెల్యూట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. కాబట్టి ఎలక్షన్స్ ముందు కాబట్టి ఒక PCC నేషనల్ పార్టీకి లీడర్గా ఉన్నారు కాబట్టి ఆవిడ ఖచ్చితంగా ఆదరణ ఉంటుంది, సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆవిడకి భద్రత కల్పించాలి. రఘువీరారెడ్డి రఘువీరారెడ్డి గారి కోరికలో న్యాయం ఉంది. సో ఇలా టైంలో తీసేయకూడదు, ఎట్లా ఒకలాగా అడ్జస్ట్ చేసి అవసరమైతే అదనపు బలగాలని కేటాయించి ఏదో ఒకటి చెయ్యాలి. దాని ప్రత్యామ్నాయం ఉంటుంది కదా ప్రతిదానికి కూడా. ఇప్పుడు 4+4 అన్నారు, నలుగురు
లేనప్పుడు 2+2 చేయండి. మరి 1+1 కుదించాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ 4+4 2+2 చేశారు. అక్కడే మీకు కనిపిస్తుంది మీ పార్షియాలిటీ. మళ్ళీ ఇంకా తగ్గిస్తే ఖచ్చితంగా దీని వెనకాల జగన్ గారి హస్తం ఉందంటారా? అదే చెప్తున్నాను కదండి, ఉందా లేదా తెలియదు కానీ ఒకవేళ ఉన్నా బయటపడకుండా చేయాలి, లేదా అధికారులైనా త్వరితగతిన చర్యలు తీసుకొని ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకోవాలి. ఆ ఐజీ ఎవరైతే ఉంటారో ఆ ఐజీ లాంటి వాళ్ళు చర్యలు తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు చేయాలంటే చేయగలుగుతారు. సరే ఏముందిలే ఆవిడ పెద్ద సెక్యూరిటీ ఏం అవసరం లేదు అనుకుంటే ఇలాగ చేయడం వల్ల మరి కాస్త ఆవిడకి ఇమేజ్ పెరుగుతుంది. ఆవిడని ఎక్కడైతే తొక్కియాలని చూసారో, ఎక్కడైతే సెక్యూరిటీ లేకుండా చేయాలని చూస్తున్నారో దానివల్ల మరికొంచెం ఆవిడకే ప్లస్ అవుద్ది కదా, అప్పుడు వీళ్ళకే మైనస్ అవుతున్నట్టే కదా. ఇప్పటికీ ఆమెకి మంచి ఒక పేరు వచ్చింది, ఒక వేవ్ వచ్చేసింది, మళ్ళీ వేవ్ వచ్చింది. అదే నేను కూడా అదంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని సీట్లు తెచ్చుకుంటున్న విషయం పక్కన పెడితే ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతుంది. పర్వాలేదు అని ఇంతకుముందు అందరూ విమర్శించేది ఏంటంటే 100 కన్నా తక్కువ వచ్చింది కాంగ్రెస్ ఓటింగ్ అంటున్నారు. ఇప్పుడు కనీసం ఒక 5-6% వచ్చింది అనుకోండి, సూపర్. ఒక 10% వచ్చింది అనుకోండి, సూపర్ కదా. ఆవిడ బాధ్యత నిర్వర్తించినట్టే కదా, ఆవిడ పీసీసీ చీఫ్ పదవికి అర్హురాలైనట్టే కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.